హాయ్ గైస్, కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాఖా వ్లాగ్స్. గైస్, ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి సింగపూర్లోని ఫేమస్ సిటీలో ఉండే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని మురుగన్ అని చెప్పి పిలుస్తారు. సో తమిళ్లో ఎక్కువ మంది మురుగన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపించేది వచ్చేసి ఆ కలర్లు కనిపిస్తున్నది చూసారా, అవన్నీ కూడా స్టెప్స్. టోటల్ 242 మెట్లు. ఇక్కడ కోలాలంపూర్లో తమిళియన్స్ ఎక్కువ మంది ఉంటారు. సో సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఫేమస్. ఇది ఒక కొండకే డైరెక్ట్ ఉన్నది. సో ఇక్కడ మనకు దాదాపు 200 పైన అడుగుల హైట్ తోటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మనకి ఇప్పుడు చుట్టూ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇది వచ్చేసి మనకు గణపతి దేవుంది టెంపుల్. ఫస్ట్ గణపతి దేవుని దర్శనం అయిన తర్వాత మనము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాం. సుబ్రహ్మణ్య స్వామి పక్క పొంటి పడి లోపలికి వెళ్తూ ఉంటాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఫస్ట్ కనిపించేది వచ్చేసి మరియమ్మన్. ఇక్కడ ఎవరైనా సరే అమ్మన్, దేవతని అమ్మన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో తమిళియన్స్కి సంబంధించి ఫేమస్ గాడీస్ వీళ్ళంతా. ఇది మరియమ్మన టెంపుల్ లోపలనే మనకు రైట్ సైడు ఇంకొక అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. ఆమె ఎవరో కాదు, దుర్గామాత. సో ఇక్కడ ఇది శయనించే పొజిషన్లో మనకు పడుకున్నట్టు ఉంటారు. ఇక్కడ మరియమ్మన్ అన్నా సరే ఆమె కూడా దుర్గామాతనే, కానీ ఇక్కడ వాళ్ళు మరియమ్మన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఇలా పడుకుని దర్శనమిస్తూ ఉంటారు. చాలా వరకు ఏంటంటే మనకు శ్రీ మహావిష్ణువే ఈ శయనించే రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ ఇది ఒకటి ఇక్కడ కేవలం అమ్మవారు ఇక్కడ మరియమ్మన్ అండ్ దుర్గామాతనే కాదు, ఈ పక్క పొంటే వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. ఆ పక్కనే మనకు మిగిలిన దేవుళ్ళు శ్రీ మహావిష్ణువు, గణపతి, లక్ష్మీదేవి, ఇలా చాలామంది దేవతలు అందరి టెంపుల్స్ అనేటివి ఈ ఒక టెంపుల్ లోపల సెట్ అయి ఉన్నాయి. చాలా వరకు మనకి ఇక్కడ తమిళియన్సే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. చాలా అంటే చాలా మంది. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి అయితే అరే ఇండియాలోనే ఉన్నామా అనుకుంటాం.